హలో, ట్రిప్కి ముందు రోజు క్యాజువల్ సుభాష్ పండి బిహేవియర్. బట్టలు సర్దలా, ఇంకో 3 గంటల్లో బండి తీసి స్టార్ట్ అవ్వాలి. స్నానం చేయాలా, సన్ రైజ్ చూస్తామంటావా? డౌటే. చూస్తుందంటావా? మొదలెడదాం. ముందు బట్టలు సర్దాం, స్నానం చేద్దాం, తర్వాత దేవుడిదే. డే 0. బాత్ డన్, బ్యాగ్ రెడీ, షూ క్లీనింగ్ ఇన్ ద ప్రాసెస్. ఆల్మోస్ట్ అన్నీ సెటప్ చేసాం. 2 గంటల్లో పడుకొని లేచి బయలుదేరా. 3కి అవుతుందో లేచి చూద్దాం. సుభాష్ పండి గారి బిహేవియర్ వల్ల 3ంటికి వెళ్దాం అనుకున్న మనం 10ంటికి లెగడం జరిగింది. రెడీ అయ్యి అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అవుతుంది. ట్రిప్పు సన్ రైజ్తో కాకుండా మధ్యాహ్నం మొదలవుతుంది. లెట్స్ సీ. లంచ్కి స్టాప్ అయ్యాం. 80 కిలోమీటర్స్ టు వరంగల్. సన్ స్క్రీన్ ముఖ్యం బిగులు. ఏం రాసినా ట్యాన్ అయిపోతున్నాం అనుకో, తర్వాత విషయం. బట్ అట్లీస్ట్ అటెంప్ట్ అయితే చేద్దాం. వరంగల్ వచ్చేసాం. ఫైనల్గా హోటల్ లొకేషన్కి వచ్చాము అనుకుంటే ఈడేమో రూమ్స్ అన్నీ ఇచ్చేసాం సార్ అంటున్నాడు. మనం పే చేసేసాము. చూసి చెప్తా అన్నాడు, చూడాలి. రూమ్ దొరికింది, ఇంకో రూమ్కి చేంజ్ చేశారు. 5 అయ్యింది ఓవరాల్గా రీచ్ అయ్యి అన్నీ చేసేసరికి. ఇది ప్రాపర్గా అయితే సుభాష్ పండి గారి జర్నీ అవ్వదు కాబట్టి అలాగే నీట్గా స్నానం చేసి ఫస్ట్ 1000 స్తంభాల గుడి కవర్ చేద్దాం. 10 దాకా ఉంటుందని చెప్పాడు ఒకడు. ఎంతవరకు నిజమో తెలియదు. లెట్స్ సీ. ఓకే, రెడీ అయిపోయాం. డే 1 ఫస్ట్ స్టాప్ 1000 పిల్లర్ టెంపుల్. చూసి 1000 పిల్లర్ టెంపుల్ తర్వాత ఇక్కడ ఒక లేక్ ఉంది. లేక్ చూడాలా, ఒక సమ్ బయోడైవర్సిటీ పార్క్ ఉంది, అది చూడాలా. లేక్ అయితే 24 hours అని ఉంది. అది నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వాడచ్చు. లెగిస్తే అండర్లైన్ లెగవు నువ్వు, నాకు తెలుసు, కానీ లెగడానికి ట్రై చేద్దాం. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయో ఒకటి అనుకో, అవి 2 కవర్ చేయాలి. 1000 స్తంభాల గుడికి వచ్చేసాం. ఉన్నట్టే ఉన్నాయి 1000 మాత్రం, కౌంట్ చేయడం మాత్రం కష్టం. చల్లగా బాగుంది. నీకు నచ్చే ప్లేస్ లాగా ఉందిరా సుభాష్. సోలో ట్రిప్ బాగానే ఉంది కానీ ఫోటోలు తీయడానికి ఎవరు లేరు. వీడియోలు తీసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఈ వ్యూ ఏదైతే ఉందో ర్యాంప్ అసలు తినేసాం కదా, డిన్నర్ అయిపోయింది అనుకుంటే సరిపోదు. సుభాష్ పండి అని తెలిసి తెచ్చుకొని ఆకలి మళ్ళీ వేస్తుందని తెలిసి కిందకెళ్ళి తినేస్తాం. ఓకే, డే 2 రెడీ అయిపోయాం. 10 అవుతుంది. టిఫిన్ చేసేసి 11కి చెక్అవుట్, గంట ఉంది. నీట్గా టిఫిన్ చేసి ప్రస్తుతానికి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్దామని అనుకుంటున్నాను. 205 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి, ఎక్కువే. వేరేవేమీ కూడా అంత నచ్చట్లేదు, సో అదే ట్రై చేద్దాం అనిపిస్తుంది. లెట్స్ సీ. స్పేస్కు రావడం బాగానే ఉంది కానీ మిస్సింగ్ స్లిప్పర్స్ వెరీ బ్యాడ్లీ. ఈడెవడో పైన బొక్క ఎట్టేస్తున్నాడు, సో ఏం చేస్తున్నాడు రాత్రి నుంచి. బ్లూ పాప చిల్లింగ్.
అస్సలు కదలట్లేదు అవి. ఈ అమ్మ చచ్చిపోయినాయి అంటవా? గుడ్డి నొప్పి వచ్చేస్తుంది బాబోయ్. అమ్మా వాసిపోయింది కిందంతా, అర్థం అయిపోయి ఉంటుంది. అయ్యమ్మా. ఓకే, బాగానే పార్క్ అయింది. అయ్యి బాబాయ్, వరంగల్ నుంచి 130 కిలోమీటర్ల దాకా వచ్చాం. 140 వచ్చాం. ఇంకో 70లో ఎత్తిపోతల వాటర్ఫాల్ ఏరియాకి వస్తాను. ఫస్ట్ రూమ్కి వెళ్ళాలో లేదా డైరెక్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ముందు దిగి కాసేపు రిలాక్స్ అవుదాం. ఎండల్లో ప్రశాంతంగా చెట్ల మధ్యలో ఉంటే ఆ హాయే వేరు అని 130 కిలోమీటర్లు నడిపాక తెలిసింది. అలా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్తున్న దారిలో సడన్గా ఒక అద్భుతమైన విగ్రహం కనబడింది. జనరల్గా హనుమంతుడి విగ్రహాలు ఇంత పెద్దగా చూస్తాం కానీ సాయిబాబా విగ్రహం ఇంత చూడగానే ర్యాంప్ అనిపించింది. ఓకే, దేవుడు ర్యాంప్ అనకూడదు, పద్ధతిగా చాలా మంచిగా అనిపించింది. ఓకే, సో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉండగా నాగార్జున సాగర్ వస్తాను ఇప్పుడే తెలుసుకున్నాను. డ్యామ్లా ఉంది, చాలా బాగుంది. ఓకే, ట్రైనింగ్ దొరికేసాను. కూడా కాదు, గట్టిగా దొరికేసాను. ట్రైన్కి ర్యాంప్ ఆడేస్తాను నాగార్జున సాగర్ దగ్గర. ఏదో సరదాకి వర్షం పడకుండా వెళ్ళిపోతున్నామే అనుకున్నా. అంటే నోటి దోల మామూలు దోల మంది సమ్టైమ్స్ మోసుకుంటూ చూడము. ఈ వర్షం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే ఆగేలా లేదు మన ట్రిప్లో టెస్ట్. ఎత్తిపోతల ఎక్స్పీరియన్స్ ప్లేస్ అయితే సూపర్ ఉంది. మనకి ఫుల్ వ్యూ అయితే అవసరం. అదృష్టానికి రెయిన్ పడి వాటర్ రావడం, నేచర్ వచ్చేసి ర్యాంప్. మనకి పడిన దెబ్బ నీట్గా హరిత రిసార్ట్స్ అని ఉంది. రూమ్ తీసుకుని చిల్ అవుదాం నైట్ అంతా, బర్త్డే ఎంజాయ్ చేద్దాం అని. నా కొడుకు రకరకాల రీజన్స్ చెప్పి మొత్తానికి రూమ్ ఇవ్వలేదు. నాన్ ఏసీ రూమ్స్ బాగో అన్నాడు, ఏసీ ఇవ్వన్నా, ఎవడో లేడు అన్నాడు, పర్లేదన్నా. భయపడతారన్నాడు, పర్లేదన్నా. కరెంట్ ఉండదన్నాడు, పర్లేదన్నా. లాస్ట్లో సింగిల్గా ఉన్నవాడికి ఇవ్వనన్నాడు. అరే నీకు ఇవ్వాలని లేకపోతే ఇవ్వనని చెప్పొచ్చు కదా. ఓకే, వాట్ ఎవర్. ప్లేస్ బాగుంది, అట్లీస్ట్ ఇది ఎంజాయ్ చేసుకోవాలి. నాగార్జున సాగర్ రోడ్ నుంచి బయలుదేరిపోయాం. హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉన్నా. మధ్యలో ఏమైనా వ్యూస్ ఆర్ ఎనీ ప్లేసెస్ ఉంటే ఆగుదామా, ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నా. చెక్ చేద్దాం. నా మానాన్ని నేను హైదరాబాద్ పోతుంటే ప్రశాంతంగా పోనివ్వకుండా రెయిన్ మళ్ళీ వస్తుంది. ఎందుకులే రెండోసారి తడవడం ఆగా. లెట్స్ సీ పడుద్దో లేదో. గట్టిగా పడదు అని నమ్మి స్టార్ట్ అవ్వబోతున్నా, చూద్దాం.
ఏం ఘోరం అంటే అర్ధరాత్రి చెయ్యి ఓడిపోయింది బండిది. పొడి అమ్మ ఏదో పెట్టా, చూడాలి పని చేస్తుందో లేదో. తల్లి అద్భుతమైన లడ్డూలో రోడ్ల నుంచి బయటకు రాగానే ఎంతో హాయిగా అనిపించింది. ఒడి అమ్మో, అది రోడ్లు అంటాడా మనుషులున్నోడు రాత్రులు ప్రయాణించేలా ఉన్నాయా అసలు? చిమ్మ చీకటి, పురుగులు, వర్షం, ఒంటి మీద ఎన్ని రకాల పురుగులు పట్టాయో కూడా తెలియట్లేదు. అమ్మ, నెక్స్ట్ మళ్ళీ ఉందేమో ఇంకా 46 కిలోమీటర్లు, ఇంకెన్ని కిలోమీటర్లు అది ఉందో. ఓపిక లేదు, మొత్తం చచ్చిపోయింది. బట్ వచ్చేస్తాం. ఈ ట్రిప్లో నేను చేసి ఏదన్నా తప్పు ఉందండి, ఈరోజే బయలుదేరిపోవడం. ఓపిక లేక మొత్తం ట్రైన్ అయిపోయింది. అట్లీస్ట్ గుడ్ థింగ్ రూమ్కి వచ్చాను, పడుకో. ఫైనల్గా తిండి దొరికింది, ఇంకా తినేసి పడుకుంటే బర్త్డే స్లీప్తో అయిపోవాలి.